మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను ఏ వార్ ఆఫ్ లవ్ అని ఒక లవ్ సబ్జెక్ట్ని తయారు చేసుకున్నాను. ముందు దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి, దానికి ఒక ఇమేజ్ ఉండాలి. ఆ క్యారెక్టర్ చేయాలంటే దానికోసం ఎవరో ఏంటో వెతుకుతున్నానండి. నాకు జగ్గారెడ్డి గారు ఐడియాలోకి వచ్చారు. వచ్చిన తర్వాత నేను సంగారెడ్డి వెళ్ళి ఆయన ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి అని మొత్తం ఆయన్ని తెలుసుకున్న తర్వాత ఆయనకి సంబంధించినటువంటి క్యారెక్టర్నే దీంట్లో మనం ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ గాను, చైర్మన్ గాను, విద్యార్థి నాయకుడు గాను ఏమేం చేశారు ఇవన్నీ కూడా తెలుసుకుని, ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుని దీన్ని లవ్ సబ్జెక్ట్కి మిళితం చేశానండి. ఒక కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సినిమా కమర్షియల్గా కావాలి కదండి, దానికి మిళితం చేసి అప్పుడు ఏ వార్ ఆఫ్ లవ్ అనే సినిమాకి జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అని మార్చానండి. ఆ తర్వాత ఆ సార్ నేను రెడీ చేసుకున్నప్పుడు వెళ్ళి సార్ని కలిసి అడిగితే చూద్దాం నేను చెప్తాను మళ్ళీ అని చెప్పారు 4-5 years బ్యాక్. ఆ తర్వాత ఒకసారి ఫోన్ చేశారు, వెళ్ళాను కలిస్తే చేద్దాం కొంచెం చూద్దాం అని చెప్పి అన్నారు. మళ్ళీ మొన్న ఒక్కసారి ఫోన్ చేసి ఇది మనం చేస్తున్నాం, దీని మీద నువ్వు ఫిక్స్ అయ్యి నువ్వేమనుకున్నావో ఆ రకంగా చెయ్యి, నా క్యారెక్టర్ నీకు తెలుసు కదా, నువ్వు చెప్పావు కదా అప్పుడు అని అంటే ఇప్పుడు మనం పూర్తిగా దీన్ని రెడీ చేయవలసి వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా సినిమాలో జగ్గారెడ్డి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే అండి, దేవుడు మనకి కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. కానీ కళ్ళు ముక్కుని చూడలో, కళ్ళు చెవుని చూడలో, కళ్ళు నోరుని చూడలో, పూర్తిగా మనం చూసుకునే ఒక అందమైన అర్థంలోనే. అటువంటి అందమైన అర్థం లాంటి వ్యక్తి జగ్గారెడ్డి గారు. కానీ ఆ అర్థాన్ని కూడా పగలగొట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే అది ఒక వెపన్గా కూడా మారుతుంది అనే ఒక క్యారెక్టర్ అండి దీంట్లో జగ్గారెడ్డి గారు. అప్పుడు ఈ సినిమా ఇలా స్టార్ట్ చేయడం ప్రారంభించింది. తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు మీ అందరు కూడా. నా జీవితం అంతా కూడా నాకు 10వ తరగతి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ అయినప్పుడు కాలేజీకి, అక్కడ స్టూడెంట్ నాయకుడిగా ప్రారంభమైన నా జీవితము ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగ్గారెడ్డిగా నా రోల్ ఏందనేది 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు. అయితే అనుకోకుండా ఒకరోజు రామాంజన్ గారు కలవడము, కలిసినప్పుడు సార్ ఇట్లా అనుకొని ఉన్నా చాలా సంవత్సరాలుగా అవకాశం వస్తుందేమో, వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటున్నా సార్, కలవాలని అనుకుంటున్నా, అనుకోకుండా ఇక్కడ మేము ఒక ఫంక్షన్లో రావడం, మీరు ఇక్కడ రావడం, కలవడము ఇది ఒక మాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని రామాంజన్ గారు చెప్పిన వెంటనే యాక్చువల్గా వారు ఏదో ఫోటో ఆ సెల్ ఫోన్లో వారి ఫోటో చూపించారు నాకు. అప్పుడే ఆ ఫోటో ఎప్పుడైతే నా యొక్క అదే వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అని అందులో నా ఫోటోతో సహా నాకు చూపించినప్పుడు నేను నాకెందుకు ఆ సెకండ్కి ఆ ఫోటోకి కనెక్ట్ అయినా నేను. యాక్చువల్గా ఇది మీరు ఇప్పుడు మీ వ్యూవర్స్ లో కూడా తీసిరు మీరంతా కూడా ఆ ఫోటో, ఆ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి ఆ ఫోటో యొక్క అంటే నా నిజంగా నేను ఆ గడ్డంలో ఎట్లుంటుందో అది మొత్తం వారు తీసి నా నిజమైన నా అవతారాన్ని ఆ ఫోటోలో చాలా నీట్గా చూపించినప్పుడు నాకు ఆ ఒక్క సెకండ్ ఆ ఫోటో చూడంగానే కనెక్ట్ అయినా వారికి. ఓకే తప్పకుండా నేను సమయం వచ్చినట్టు చెప్తా, టైం ఇవ్వండి అది ఇదని అన్నా. మొన్న కూడా మధ్యలో ఢిల్లీలో కూడా చెప్పిన చాలా సందర్భాల్లో. ఆ ఢిల్లీ పోయిన సందర్భంలో ఎందుకో కొన్ని సెకండ్లలో నేను వీరు రామాంజన్ గారి జ్ఞాపకం రావడం, ఈ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి అనే సినిమా టైటిల్ జ్ఞాపకం రావడం. అప్పుడు వారికి ఫోన్ చేసి సరే నా జీవితంలో కొన్ని సంఘటనలు కొంత వేరే వ్యక్తుల ద్వారా చేయించుకుంటూ నా రోల్ నేను డైరెక్ట్ గా వారు అన్నారు మీరు కూడా మీ రోల్ మీరు డైరెక్ట్ గా యాక్ట్ చేయాలన్నప్పుడు నా రోల్లో
నేను కూడా యాక్ట్ చేసేటట్టుగా తప్పకుండా నేను టైం ఇస్తాను అని రామానుజన్ గారికి నేను చెప్పడం జరిగింది. సరే ఈ రోజు మట్టుకైతే అనుకోగానే ఒక సినిమా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి అని ఈ రోజు ఉగాది పండుగ రోజు మరి ఇవారా ఫ్లాప్ జగ్గారెడ్డి రామానుజన్ గారు డైరెక్టర్ గా మరి ఈ యొక్క కార్యాలయం సినిమా జగ్గారెడ్డి యొక్క కార్యాలయాన్ని ఈరోజు ఇక్కడ నేను ఈరోజు పండుగ పూట ఉగాది రోజు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా వాళ్ళు ఎవరు అడిగారు, ఏందన్నా ఇదంతా మరి రాజకీయంగా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఒక రోల్ని ప్రజలకు లైవ్ లో ఉంచినాము. సినిమా పరంగా ఏ రకంగా అంటే నిజ జీవితాన్ని సినిమాలో నిజాన్ని సినిమాలో చూపించబోతున్నాం మనము. కార్యాలయం ఏందన్నా అని అడిగాను నేనన్నా ఈ వారా ఫ్లావ్ జగ్గారెడ్డి సినిమా ఆఫీస్ అంటే ఇది ఒక అడ్డా అని చెప్పిన. ఇది అడ్డా అంటే మీకు అర్థమవుతుందో లేదు. ఇది సినిమా ఆఫీసు జగ్గారెడ్డి అడ్డా ఈ రోజు నుంచి. ఇది అడ్డా అంటే అర్థం ఏంటంటే తెలుసా మీకు? అడ్డా అంటే ఉర్దూలో మేము బస్తీలలో తిరిగేటప్పుడు అరే కావాలే జగ్గనా కావాలంటే నేను అడ్డాపై బయట అని అంటుంటే నేను అప్పుడు కోసా అడ్డా అంటే బల్లియాక అడ్డాపై బయట అంటుంటే నేను అట్లా. అడ్డా అంటే స్థావరం అని అర్థం అన్నమాట. ఓకే, కాబట్టి తప్పకుండా రాజకీయంలో ఒక రోల్ ఏ రకంగా అయితే నేను నిజ జీవితంలో ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో ఎట్లయితే సక్సెస్ఫుల్ గా ఒక ప్రయాణం చేసుకుంటూ వస్తున్నానో అట్లాగే తప్పకుండా రామానుజన్ గారు ఏదైతే వాళ్ళు ఒక లవ్ స్టోరీ ఎట్లయితే తీసుకున్నారో దానికి నా రోల్ అయితే ఉన్నదో అది క్రమక్రమంగా తర్వాత డైరెక్టర్ గారు మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ మీకు చెప్పడం కూడా జరుగుతుంది. అందుకే నా కూతురు జయలక్ష్మి పేరు మీదనే ఈ యొక్క సినిమా జయలక్ష్మి సినిమాస్ అని పెట్టడం కూడా జరిగింది. ఏదైనా స్క్రీన్ మీద ఇప్పుడు టీచర్ మీరు రిలీజ్ చేసింది, డైరెక్ట్ గా రిలీజ్ చేసిందా ఆ పోర్షన్? అది నా వర్జన్ స్టైలే కదా, అది నేనేమి యాక్టింగ్ కాదు కదా, అసలు రోల్ చేసినట్లా. అసలు అట్లా ఉండదు రోల్. అది ఇప్పుడు సినిమాలలో ఎవరు చేసింది రాసింది కథలు రాసి యాక్టింగ్ చేస్తారు, నాది వర్జల్ యాక్టింగ్ ఉన్నది ఇదంతా. అమ్మా మీరు ఎన్నని అనుకోవచ్చు, దగ్గర విషయంలో ఎన్నైనా పేరు పెట్టుకోవచ్చు. ఏమి ఆశామాషిగా వచ్చింది కాదు. నేను ఇట్లా మీరేమో ఏది సినిమాలో హీరోలు చూస్తుంటాం, పోలీస్ ఆఫీసర్లకు కొట్టినట్టు ఎస్పీఎం కొట్టినట్టు అదేదో సినిమా యాక్టర్ చేస్తారు. నాకు ఒరిజినల్ ఉన్నాయి అవన్నీ. నేను యాక్టర్ కాదు, ఇవన్నీ వర్జన్స్ ఉన్నాయి. నాకు స్టూడెంట్ లీడర్ గా ఒక చాలా పెద్ద రోల్ ఉంది. నా స్టూడెంట్ లీడర్ గా చాలా పెద్ద రోల్ ఉంది. మున్సిపల్ కౌన్సిలర్ గా చాలా పెద్ద రోల్ ఉంది. మున్సిపల్ చైర్మన్ గా రోల్ ఉంది. ఇంక ఎమ్మెల్యే తర్వాత అదిగా. ఈ సినిమాకి నా నిజ జీవితంలో ఒక స్టూడెంట్ లీడర్ గా, ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా ఆ రోజులలో నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ ఆ స్ట్రగుల్స్, ఆ రిస్క్ గేమ్, ఇవన్నీ చాలా ఉన్నాయి అందులో. ఆ రోజులలో ఏదో మామూలుగా నేను బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చేది కాదు. అంటే నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండి కాదు, ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. నా కథ, నా రాజకీయ కథ నేనే రాసుకున్నా. స్క్రిప్ట్ డైరెక్టర్ని, యాక్టర్ నేనే. నా దాంట్లో నాకు ఎవరు రాసిచ్చింది కూడా కాదు ఇది. ఇప్పుడు
హీరోనే చూడక నా మిస్సెస్ అడిగి చెప్తా మళ్ళీ అది. నా భార్యని అడిగి చెప్తాను మరి అది. యాక్షన్ పార్ట్ అంటే డైరెక్టర్ గా చెప్పేటప్పుడు చెప్తాడు, నేను మీద చెప్తా ఖాళీ. డైరెక్టర్ పాత్ర నేనే చెప్తా ఎట్లయితే మళ్ళీ అది. మరి డైరెక్టర్ గా రామారావు గారు ఏమన్నారంటే, నాకు వారు చెప్పారు మాట ఏమన్నారంటే, సార్ ఒక ఇద్దరు ప్రేమికులు వాళ్ళ తండ్రి ఒక పవర్ఫుల్ విలన్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, ఏదైనా కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, విలన్ కమ్ పొలిటీషియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు డైరెక్ట్ గా రామారావు గారు చెప్పారు, సార్ నా కథ వాళ్ళకెట్లా తెలుస్తుంది అంటే, ఆ పిల్లలకైతే తెలుస్తుంది అంటే అతని భార్య చెప్తుంది అనమాట. అతని భార్య కొంత నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా దగ్గర గురించి, వాళ్ళు చెప్తారు అనమాట. వాళ్ళు చెప్పినప్పుడు స్టూడెంట్ లీడర్ గా ఇట్లా, కౌన్సిలర్ ఇట్లా, చైర్మన్ ఇట్లా, మీరు ఆయన తోపు కావచ్చు, తోపులకే తోపు అయినా అనేది ఒక లెక్క వస్తుంది అనమాట. తోపు అంటే తెలుసా మీకు? అంటే మన తెలంగాణ ఆశలో తోపు అంటే మనం యుద్ధంలో చేసి వాడతాం చూడు, తోపు అంటారు దాన్ని. ఏమంటారు నరసింహరావు? వెపన్ అది అంటారు కదా, అది అన్నమాట. అంటే ఒరిజినల్ గా నేను మీరేమీ చెప్తున్నా, ఇంకా చెప్పొచ్చా డైరెక్ట్ గారు? అది నేను అందుకే అడుగుతున్నా, మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది, వారికి వదిలేస్తున్నా సస్పెన్స్ అంతా. కానీ ఒక మాట జనాలు నచ్చుతారు. నా నిజ జీవితంలో ఒక 4 అంశాలని, అందులో నా కష్టము, నా బాధలు, నా ఆవేదన, నా ప్రయత్నాలు, కుట్రలు, నా మీద జరిగిన కుట్రలు, కుతంత్రాలు, అంటే స్టూడెంట్ లీడర్ ఉన్నప్పటి నుంచి చెప్తున్నా. అంటే మీరు ఇంకా అప్పటికి, ఇది ఎప్పటిదంటే ఇది 84-85లో మీరు పుట్టిన మీది. అంటే నేను 84, 85, 86 స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను. ఆ రోజుల్లో మర్డర్లు జరుగుతుండే, మర్డర్లను తప్పించుకోవాలి, మర్డర్లు చేసే వాళ్ళని చాలా ప్రాక్టికల్ ఉన్నాయి వీళ్ళంతా. సింగిల్గానే ఇప్పుడు నా ఏమంటే 50 మంది 100 మంది ఈ ఎస్కాట్. ఇప్పుడు కూడా నేను డైరెక్టర్ నేను ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఎస్కాట్ పెట్టుకున్నాను. ఎస్కాట్ ఉండదు నాకు, దాంతో కథలు ఎస్కాట్ ఉండకూడదు. అది ఇప్పుడు చెప్తా, తర్వాత చెప్తా మీకు, సినిమాలో చెప్తా. సారీ, అది కూడా పాయింట్. చెప్పలేం, ఉండొచ్చు. అంటే ఈ నిజ జీవితాలు, జగ్గారెడ్డి నిజ జీవితాలు సినిమాని జనాలు నచ్చిన రోజు ఖచ్చితంగా ఇంకా పార్ట్ 2 కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. డైరెక్ట్ గా చెప్పాలి, అది ప్రేమలే కదా. సరే ఒకటి అంటే ఇందులో నా ప్రేమ కథ లేదు కదా? లేదు లేదు లేదు, నేను నా భార్య ప్రేమ కథనే, నా ఇద్దరు ప్రేమ కథ లేదు ఇందులో. సస్పెన్స్ చూద్దాం, తర్వాత మళ్ళీ చెప్పేద్దాం ఫ్యూచర్ లో. మళ్ళీ ఏముంది మీరు వచ్చాము. ముఖ్యంగా ఒక మాట ఏంటంటే, ఏదైనా మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి రుణం తెచ్చుకోవాలంటారు. నాకు ఈ జగ్గారెడ్డి గారి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కసి మీద ఉన్నానండి. ఆ కసి మీద సినిమా తీసి హిట్ ఇచ్చి ఆయన రుణం తెచ్చుకుంటాను. మీరంతా స్క్రీన్ మీద చూడండి. 2 రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి మీకెంత తెలుసు, నాకు అంతే తెలుసు. నాకు మా నాన్న స్టోరీ మొత్తం తెలీదు, నేను కూడా మూవీలో చూసి అసలు నాన్న ఇంతవరకు ఎట్లొచ్చిందో తెలుసుకోవాలి. అంటే చెప్పడం వేరు, కానీ
నాన్న యాక్టింగ్ చేసి నాన్న పడ్డ కష్టాలు కానీ ఇంత ఈ స్టేజ్కి రావడం అంత ఈజీగా రాలేదు. చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. సో ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇలాంటి స్టోరీస్ ఎందుకు తీస్తాం? ఇన్స్పైర్ అవ్వాలని, ఇలాంటి లీడర్స్ ఇంకా రావాలని చెప్పి తీయడం తప్ప మనం గొప్ప అది తర్వాత ఏదో గొప్పగా మనం చూపించుకోవాలన్నది తర్వాత. కానీ ఇట్లాంటి లీడర్స్ ఇంకా రావాలి అని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఈ మూవీ రావాలని నేను కోరుకుంటూ, డైరెక్టర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, నాన్నకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, మా నాన్న యాక్టింగ్ ఎట్లా చేస్తాడో నాకు తెలియదు. యాక్టింగ్ కాదు కానీ నిజమే, కానీ మళ్ళీ చేయాలి కదా. ఆల్రెడీ లైఫ్ అంతా ఒకసారి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు మూవీలో ఆ పార్ట్ మళ్ళీ చూపించాలంటే కూడా కష్టమే. అది ఎట్లా చేస్తారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్, టీమ్ అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.